ఎలా ఉందన్న మ్యాడ్ స్క్వేర్ మూవీ? మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ వన్ నెక్స్ట్ లెవెల్. మ్యాడ్ 2 నచ్చలే భయ్యా, కామెడీ సూపర్ బాగుంది. అదే విధంగా ఆ సినిమా నేను ఎందుకు నచ్చలేదంటే భీమ్స్ అన్న నీకు ఖాళీ కనిపిస్తే కొట్టబుద్ధి కాలే నాకు, కానీ అన్ని సినిమాలు బాగుండవు అని మ్యాడ్ స్క్వేర్ 2 ప్రొడ్యూసర్ ఆయన 1 లక్షలు 2 లక్షలు డబ్బులు ఎక్కువ ఇవ్వచ్చు నన్ను. నాగవంశీ ప్రొడ్యూసర్ అన్నా ఏందన్నా నువ్వు ఆగం చేసినా 2 లక్షలు పడేయకపోయినావు, సినిమా ఇంకా బాగా వచ్చేది. ఐటమ్ సాంగ్ బాగుందన్నారు. ఐటమ్ సాంగ్ సూపర్ ఉంది, కానీ ఐటమ్ సాంగ్ ఒకటి బాగుండే బాగోదనా, మిగతా మొత్తం బీజిఎం బాగుండాలి కదా. అదేవిధంగా సినిమా మాత్రం లడ్డు గాని పెళ్లి క్యాన్సల్ అవుతుంది. ఆ పెళ్లి సినిమా నవ్వే ఆడి ఆయన పేరు డైరెక్టర్ పేరు ఏందన్నా వెంకటేష. అరే వెంకటేష, నువ్వు ఏం తిని రాస్తున్నారా ఆ డైలాగ్లో, ఆ కామెడీలో? నువ్వు ఆ పోయి గోవాలో పోయి మందు తాకుండా రాసినా. నేను 300 పెట్టి చూసినాను అమ్మతోటి, దీంట్లో 300 150 రూపాయలు లేదు, 300 మ్యాడ్ స్క్వేర్ 300 రూపాయలు టికెట్ అన్న, ఐమాక్స్ లా రేట్లన్నా తగ్గిరన్నా. నేనైతే ఈ 300 రూపాయలు పెట్టి చూసిన ఒక 10 సినిమాలు చూసినట్టుంది. అమ్మ తోడు చెప్తున్నా, నిజంగా నేను జెన్యూన్ రివ్యూ చెప్తా, అమ్మ తోడు చెప్తున్నా. 3.5 రేటింగ్ ఇస్తా. కాలి పిల్లి ఆసమన్న. అదేవిధంగా బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే ఈ సినిమా వచ్చి చూడరే. బీపీ షుగర్ మీ బీపీ షుగర్లన్నా కొద్దిగా తగ్గుతుంది, బీపీ లెవెల్ అన్నా తగ్గుతుంది, అదేవిధంగా షుగర్ లెవెల్ తగ్గుతుంది, అదేవిధంగా ఇంకా వేరే విధంగా జ్వరం ఉంటే వ్యాధిగ్రస్తులు అన్న రేపో మాపు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందన్న? అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల నేను డిసప్పాయింట్ అయినా. డల్గా ఉందా? ఫస్ట్ పార్ట్ లో బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫస్ట్ పార్ట్ లో నువ్వు పేరు పెట్టే అవసరమే లేదు. ఫస్ట్ పార్ట్ ఏమైనా పేరు పెడితే చెప్పించుకొని కొడతా. సెకండ్ పార్టే నాకు కొద్దిగా భీమ్స్ అన్న మీద కొట్టబుద్ధి అయితే, ఎందుకంటే భీమ్స్ అన్న మ్యూజిక్ కోసం నేను వచ్చిన 100%. ఆయన పాటలు కానీ ఆయన మ్యూజియంస్ కానీ అమ్మతోటి భీమ్స్ అన్న సంక్రాంతికి వస్తున్నామనే సినిమాల సంక్రాంతికి వస్తున్నామనే వస్తున్నా. ఏం రయ్యా అసలు భీమ్స్ అన్న ఏం కొట్టినావు నువ్వు? మ్యూజిక్ నచ్చలేదు నాకు. అందుకంటే స్టోరీ, కామెడీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఆ డైరెక్టర్కి 2 కాలు మొక్కి దండం పెట్టాలి, కానీ నా 300కి న్యాయం చేసినావు అన్నమాట. అమ్మతోడు నా 300కి న్యాయం చేసిన. రాబిన్ మూవీ మరి నితిన్ వచ్చింది, చూడలేదు. ఇప్పుడు పోయి చూసా, సంధ్యాలో టికెట్ బుక్ చేసుకున్నా, టైం అయిపోయింది. మీరు ఈయనే పట్టుకురు, యూత్ ఎంటర్టైన్మెంట్ అంటే నేను ఆ రాబిన్ టైలర్ చూసిన, టైలర్ బాగుంది. కాకపోతే సినిమా చూడండి నేను చెప్పలేను, అమ్మతోడు చెప్తున్నా. సినిమా చూడండి, నేను చూడలేను అంటే టికెట్ బుక్ చేయలేదు. సంధ్యా థియేటర్లో బుక్ చేసిన, టైం అయిపోయింది. మళ్ళీ నేను 2 గంటలకు మళ్ళీ 150 రూపాయలు బుక్ చేసుకోవాలి. ఈ డైరెక్టర్ కళ్యాణ్ ఏం చెప్తారు? కళ్యాణ్ చక్రవర్తి. నేను ఆయన కళ్యాణ్ చక్రవర్తి. అరే నువ్వు ఏం తాగి రాస్తున్నావు అయ్యా డైలాగులు? నువ్వు మనిషివా, లేకపోతే నీ పేరు మీదనే కామెడీ అని ఉందా? ఏమని అసలు అమ్మతోడు చెప్తున్నా కళ్యాణ్. ఆయన కామెడీ జెన్యూన్ డైలాగులు, మన ఊర్లలో మన దోస్తాలు ఇట్లా నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఇక్కడ మన దోస్తాలు ఉంటారు కదా, దోస్తాలు ఫ్రెండ్షిప్. డైరెక్టర్ కళ్యాణ్ అన్నకి సార్కి నేను కాలు మొక్కుతున్నా. ఎందుకంటే సినిమా మాత్రం జెన్యూన్గా రాసిందన్న. స్టోరీ కూడా ఎక్కడ పోయి రాసిందో తెలియదు, కానీ జెన్యూన్గా మనం బయట ఎట్లుంటామో, విలేజ్లో పోరగాళ్ళు ఎట్లుంటారో అట్లా జెన్యూన్గా ఉంది సినిమా. అంటే కథ కూడా అట్లా పోతుందన్న. ఎందుకు ఎక్కడ ప్యాన్ ఇండియా సినిమా రేంజ్ కాకున్నా కానీ అట్లా జెన్యూన్గా ఉంది సినిమా. రీజనల్ మూవీగా తెలుగులో రిలీజ్ లేదు. సినిమా మాత్రం బాగుంది. సినిమా మ్యాడ్ 3 పాన్ ఇండియా చేస్తానంటున్నారు. మరి చేయాలి. ఇదే బడ్జెట్. మళ్ళీ ప్యాన్ ఇండియా అని బడ్జెట్ ఎక్కువ పెట్టుకోరు, మటలు కూర్చుపోతావు. మటలు కూర్చో అమ్మతోడు. ఇదే బడ్జెట్. ఇగో నేను చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్ ప్రొడ్యూసర్లరా, మ్యాడ్ సినిమా కోటి సినిమా చూడు. తక్కువ బడ్జెట్ లా ఎక్కువ సినిమా తీయాలంటే మ్యాడ్ సినిమా డైరెక్టర్ కళ్యాణ్, నాగవంశ ప్రొడ్యూసర్ నాగవంశీ అన్న లెసన్ నేర్చుకోవాలి. మీరందరూ ఒక క్లాస్ పెట్టి వాళ్ళకు లక్షల రూపాయలు ఇచ్చి క్లాస్ వినండి, పుణ్యానికి కింద చెప్పించుకుంటారు బరాబర్. మీరు లక్షల పబ్బులో పోతే ₹1,00,000 ఖర్చు అవుతుంది. అదేందో అది తీసుకొని ఇళ్ళ దగ్గర వేసుకోవాలి. అదేవిధంగా ఈ మా కామెడీ డైలాగ్ లానా ఆయన వెంకటేష, నువ్వు ఏం మనిషివరయ్యా, ఏం రాసినవరయ్యా, ఏం తిని రాసినావు? మందు తాగి రాసినావా? ఎన్టీఆర్ బామ్మది బాగా చేశాడు. ఎన్టీఆర్ బామ్మది నాకు ఆర్టిస్టులు ఎవరో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు ముగ్గురు ఉంటారు. అందులో ఎవరు? నితినా. ఆ ముగ్గురు ఉంటారు కానీ ఆ ముగ్గురు అమ్మతోడు నిజంగా బయట స్కూల్ మేట్ ఫ్రెండ్స్ లాగా నటించు. జై హింద్, జై PSPK.